అందరికీ నమస్కారం. 64వ రోజు స్వాగతం సుస్వాగతం. RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం వల్ల వెలువడించినటువంటి RGL 7034 64వ రోజుకు రావడం జరిగింది. ఇంకో 64 సంవత్సరాలైనా ఇదే ఉల్లాసం, ఇదే ఉత్సాహం, ఇదే ఎనర్జీ, ఇదే ఆనందం, ఇలాగే నూతన వరి వంగడాలు ప్రతి సంవత్సరం సాగు చేసుకుంటూ కొనసాగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. 64వ రోజు కాదు కదా, 64 సంవత్సరాలైనా సరే ఇదే విధంగా ఇదే టీం మెంబర్సు, ఇదే సిచ్యువేషను, ఇలాగే నూతన వరి వంగడాలు బీపీటీ వరి వంగడాలు కూడా కొత్తగా క్రియేట్ చేసినట్టున్నారు. అవి కూడా కుదిరితే మనం కూడా వేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక వరి వంగడమే, నూతన వరి వంగడం వేయడం జరుగుతుంది మన క్షేత్రంలో. నిన్ననే విడవలూరు మండలం తహసీల్దార్ ఎంఆర్ఓ గారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారిని కలవడం, పుస్తకం ఈ ప్రపంచంలో కళ్ళెద్దు కనిపించే నిజమైన దేవతల పుస్తకం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విడవలూరు కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ శ్రీ నాగరాజు గారికి కూడా పుస్తకం ఇవ్వడం జరిగింది. ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి మనకి ఎక్కువగా వర్క్స్ అధికారులతోనే. దైవ అనుగ్రహం ఎంత ముఖ్యమో, పెద్దల ఆశీర్వాదం ఎంత ముఖ్యమో, అలాగే అధికారులు, మండలంలో పనిచేసే అధికారులు కూడా మనకి అంట్లాగే ముఖ్యం. ఎందుకంటే ఉదయం నిద్ర లేసినప్పటి నుంచి వాళ్ళ యొక్క అంటే ఉంటుంది సపోర్టింగ్, అట్లాగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క సపోర్ట్ మనకు ఉండాలా దేంట్లో అయినా సరే. అందులో మరీ ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే భాగంలో మరీ ముఖ్యంగా వాళ్ళని కలవడం, వాళ్ళకి అవి ఇవ్వడం, పుస్తకాలు నేను రచించిన స్వయాన నేనే రాసి చేసిన పుస్తకం ఇవ్వడం ఒక సంతోషకరమైన విషయం. ఇక ఓకే, 64th డే RGL 7034 కొనసాగుతూ ఉంది. రేపు 65వ రోజులు కలుద్దాం. ఇంకా మిగిలేది రేపు పోస్తే ఇంకా 75 రోజులు. ఆ తర్వాత శుభం ఉరి కోత ఇచ్చిన తెల్లారే మనం పచ్చిరొట్టు ఎరు చల్లేసి నవంబర్కి తెలంగాణ సోనాకి రెడీ చేయడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాకి రెడీ చేయడం జరుగుతుంది. నో క్రాప్ హాలిడే. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షద్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.